హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న ఇంకో 20 రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ ఎవరు వస్తారని అనుకుంటున్నాను. చంద్రబాబు బ్రో. అంటే ఎందుకోసం? చంద్రబాబు ఎందుకు అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ పరిపాలించాడు. ఓకేనా? 5 సంవత్సరాలు జగన్ పరిపాలించిన పరిపాలనలో ఏ డెవలపింగ్ ఉంది? ఒక ఇండస్ట్రీ ఫామ్ కాలేదు. వచ్చిన ఇండస్ట్రీలనే కుళ్ళగొట్టి పంపించేశాడు. వచ్చిన ఇండస్ట్రీలనే కుళ్ళగొట్టి వేరే వేరే ఎక్కడ స్టేట్లో పెట్టుకోవడానికి ముఖ్యంగా తీసుకోవడానికి కియా వాడు ఎల్లగొట్టేశాడు. ఆయన మెంటాలిటీ ఏందో అర్థం కావట్లేదు జగన్ది. దాడి గురించి ఏమంటారు? ఎవరిపైన? జగన్ పైన. అది దాడా లేకపోతే ఏదో ఏమో ఆయన చేపించుకుండొచ్చు, చేసి ఉండొచ్చు. అది అనేది మనకు తెలియదు. జగన్ అసలు ఆయన మెంటాలిటీ వేరు. అది అంటే వాళ్ళ చెల్లెలు కూడా ఒకప్పుడు అన్నకు ఓటేయండి అని చెప్పిన ఆమె ఇప్పుడేమో మా అన్నకు ఓటేయద్దు అని అంటుంది. ఆమె తెలుసుకుంది. ఆమె ఏంటంటే మా అన్న ఇలాంటోడు ప్రత్యేకంగా ఒక విధంగా చూస్తే సొంత రక్త సంబంధమే కాదనుకొని వెళ్ళిపోయినప్పుడు ప్రజలకి ఏందన్నా అర్థం కావాలి. ప్రజలకి ఇప్పుడు ప్రజలు అన్నాక అర్థం కావాలి. ప్రజలకు కూడా సొంత చెల్లెలే కాదని పక్కకి వెళ్ళిపోయినప్పుడు మొన్న ఎంగేజ్మెంట్ వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్కి వచ్చి దూరం ఉన్నారు. ఎందుకు? అర్థమైపోయింది జగన్ అంటే ఏంది, జగన్ కుట్ర ఏంది అన్నీ అర్థమైపోయినాయి ఆమెకి. కాబట్టి పక్కన ఉంది. మరి ఆయన ఇచ్చిన నవరత్నాల గురించి ఏం చెప్తారు? ఒక మాట. నవరత్నాలు అది ఎంతమందికి వచ్చిందన్న వాళ్ళకి తప్ప ఎవరికి రాలేదుగా. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? వాలంటరీ వ్యవస్థ కోసం వాలంటరీ వ్యవస్థ అయితే పెట్టాడన్నా బాగానే ఉంది. ముసలి వాళ్ళకు కానీ తాత వాళ్ళకు కానీ చాలా బాగుంది. వాళ్ళ ఇంటింటికి వెళ్ళి బియ్యం కానీ సప్లై చేయడం ఇది బాగుందన్న. వాలంటరీ వ్యవస్థ బాగుంది. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే శాలరీ ఆయనకి వాళ్ళకి ఇచ్చే ఇన్కమ్ 5,000 ఏందన్న. ఈరోజు బయటకు వెళ్ళి నూనె ప్యాకెట్ కొనుక్కోవాలంటే 250 రూపాయలు, సబ్బు కొనుక్కోవాలంటే 20 రూపాయలు పెరిగింది. 10 రూపాయలు 20 రూపాయలు 3 రెట్లు ఎక్కువైపోయింది. 5,000 తీసుకోపోతే ఈరోజు బట్టలే వస్తలేవు బ్రో. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గురించి అంటే గెలవచ్చా లేకపోతే ఎట్లాంటి మెజారిటీ ఉంటుంది ఏంటి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవచ్చు కానీ వాళ్ళు కాపు నియోజకవర్గం కన్ఫామ్గా వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు కన్ఫామ్ గెలిచే కాపు వర్గమే సపోర్ట్ చేయడం మానేస్తుంది. అది ఆయనకి మైనస్ పాయింట్ అయింది. వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం కన్ఫామ్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. 21 సీట్స్ తీసుకోవడం కరెక్టే అంటారు? 21 సీటు కరెక్టే. కానీ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ 21 సీటు కరెక్టే అండి. ఆయనకి ఏంటంటే ఆయన కొంచెం ముంగడికి వెళ్తాడు. అంటే ఒకటేసారి దుంకేలేం కదా. ఇప్పుడు ఈత వచ్చినాడు ఒకటేసారి దుంకుతాడు, ఈత రానాడు మెల్లమెల్లగా వెళ్తాడు. సేమ్ అదే పవన్ కళ్యాణ్. సో 175 స్థానాల్లో ఎవరికి సీట్స్ వస్తాయి? 175 స్థానాలకి 175 అంటే కష్టం ఎవరికైనా. అది గ్యామ్లింగ్ చేస్తే వస్తాయి, ఓట్ల గ్యామ్లింగ్. పోయినసారి జగన్ అదే చేశాడు అనుకో. బట్ ఈసారి నెక్స్ట్ సీఎం చంద్రబాబు అయితే బాగుంటుండే.